బాబాయ్ ఈ రోజుల్లో డబ్బులు వడ్డీకి ఇస్తే రాటల్లా, అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు, ఎగ్గొడతారు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు బాబాయ్. అవును అబ్బాయి, ఎందుకంటే ఈ రోజులలో డబ్బులు అసలు ఎవరు ఈటర్ లేదు, ఇయ్యరు కూడా. ఎందుకంటే ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాట్లు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, ఏమన్నా డబ్బులు ఉంటే బ్యాంకులు వేసుకుంటారు, లేకపోతే కార్లు కొనుక్కుంటారు, 5 క్లాసులు తిరుగుతారు. బాబాయ్ మా నాన్న కాలంలో డబ్బులు వడ్డీకి ఇచ్చేది, నిజాయితీగా తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే భయం వేస్తుంది, వాయిదాల మీద వాయిదాలు పెట్టి డబ్బులు ఎగ్గొడతారు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు బాబాయ్. మనుషులకు స్వార్థం పెరిగింది, తెలివి మీరేరు, నీతి లేదు, నిజాయితీ లేదు. అప్పు తీసుకున్నప్పుడు ఎగ్గొట్టాలని ఆలోచనతోనే ఉంటారు తప్ప ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రావట్లే. అందుకోసం అప్పు ఎవరికి ఇవ్వద్దు. బాబాయ్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఫోన్ ఎత్తట్లే, ఫోన్ ఎత్తినా గానీ ఆడున్నా ఏడున్నా అని చెప్తారు. అలా ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. కొంతమంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అప్పు చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే భార్యతో ఫోన్ ఎత్తిస్తారు, పొలం కాడున్నా, నేను బాత్రూంలో ఉన్నా, నేను ఆడికి పోయినా ఈడికి పోయినా అని చెప్పిస్తాను. బాబాయ్ ఒక ఆయనకి 10 సార్లు ఫోన్ చేశా, ఫోన్ ఎత్తట్లే, ఎత్తినా గానీ సమాధానం చెప్పట్లే. అసలు ఏందో ఏం అర్థం కావట్లేదు బాబాయ్. అవునా? ఏం రెడ్డి గారు, ఏం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను? ఏం నీకు లక్షల రూపాయలు ఇవ్వాలన్నట్టు? సాంబయ్య తీసుకునేటప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మాట్లాడుతుంది. ఒకసారి ఫోన్ చేస్తే చాలదా? మాట ఫోన్ చేస్తాను, మేము ఎగ్గొట్టేలా కానొస్తున్నావా? నీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చా, నాకు అవసరం వచ్చిన డబ్బులు ఇవ్వండి. ఏం రూపాయలు చేస్తానేంది నువ్వు? నువ్వెంత, నీ డబ్బులు ఎంత? మనిషివా పశువా? డబ్బులు ఇచ్చిరేస్తావేంది నాలుగే? నీకు ఇచ్చిన ఏందా మాట్లాడేది? ఈ కాగితాలు కావు డబ్బులు. నీ కన్ను మిన్ని కాని రావట్లేదండి. కిందేసిన డబ్బులు నాకొద్దు. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? డబ్బుల కోసమేనా? డబ్బులే. ఆ డబ్బుల కోసమేనా? ఆ డబ్బులు నీయేగా, నాయే. నీ డబ్బులు నీ తీసుకొచ్చి ఇచ్చిన తీసుకో. తీసుకొని నేను కిందేసిన నువ్వు నీ బాకీ నీకు ఇచ్చిన ఎందుకు తీసుకోవు? చేతికి- అవి నాయి కావు, చేతికి నాకు అవి నీ కావు. నేను తీసుకోను. ఎందుకు తీసుకోవు? నా మమ్మల్ని విసిరేసినావు నువ్వు. ఇజ్రాయల్ నీ డబ్బులు నీకు ఇచ్చిన. నేను చేతికి ఇచ్చాను నీకు. 2,000 కాదు, ఎంత? 2 లక్షలు ఇవ్వాలా? 2 లక్షలా? ఆ, 2 లక్షలు? 2 లక్షలు? నువ్వు ఇచ్చింది 2,000 రూపాయలు పెట్టుకొని 2 లక్షలు అంటూ ఏం మాట్లాడుతున్నావు? నాకు 2 లక్షలు ఇవ్వాలా? వాళ్ళు ఇస్తా అని చెప్పినావు కూడా. 2,000 2 లక్షలు అని చెప్పినావు నువ్వు. ఎట్లయితే 2,000 ఇచ్చి 2 లక్షలు ఎట్లయితే? నువ్వే అన్నావు. నేను అన్నా? నేను సాయం చేసిన నువ్వు అన్నావు. నేనేం అన్నా? నువ్వు అన్నావు. ఎవరు మొదలు అన్నా? గుర్తు తెచ్చుకో. ఆ రోజు పోయి అనుకుంటున్నాడు, చెప్పమని రాదు? అడుగు, నువ్వే అడుగు. రెడ్డి గారు నమస్కారం. నమస్తే సాంబ. ఏం పని మీద వచ్చావు? ఈ పని వచ్చింది సార్. ఏం పని? ఏదో మహానుభావులు, కొద్దిగా దయామయులు, అందరికీ సాయం చేసిన వాళ్ళు, మాకు కూడా కొద్దిగా సాయం చేస్తారని వచ్చిన. ఇసమెంట్ ఎన్నో చూసుకుంటూ వచ్చారు. ఏం సాయం? ఏదో సాయం సార్, మీరు తమరు ఇస్తానంటే నేను చెప్తా సార్. విషయం ఏందో చెప్పు. మీ వల్లనే సాధ్యమైంది. మీరే ఎక్కడైనా తీసుకొచ్చాను, మీరు సాయం చేయలేస్తారు, మీరే ఇప్పిలేస్తారు. నేను మొత్తం తిరిగి వచ్చాను సార్. ఏందో? ఒక 2,000 రూపాయలు నా దగ్గర లేవు సాంబ. అత్యవసరం సార్. వాళ్ళు వీళ్ళు తీసుకుపోయారు ఇంతకుముందుకే. నా దగ్గర అయితే రూపాయి లేదు. మొత్తం తిరిగి వచ్చింది సార్. ఎక్కడైనా కానీ తమరు ఎక్కడైనా ఇప్పింది సార్. లేదు సాంబయ్య, నాకు బాధల్లో ఉంది సార్. సరే ఇంట్లో పోయి మా నాన్నని కనుక్కొని ఉంటే తీసుకొస్తా. నాకు ఒక్కసారి చేసి పెట్టండి సార్. సర్లే చూసి వస్తా ఉన్నాయమని. సరే సార్. ఎత్తులో ఏదో ఎట్లా అంత ఇబ్బందులు ఉన్నా ఏదైనా సాధ్యమైంది, కానీ నేను ఊరు మొత్తం తిరిగినా ఎట్లా ఏదో అంత ఇబ్బంది ఏమైపోయింది. డబ్బులు లేవు. సామయ్య వాళ్ళు డబ్బులు దాచుకున్నారు, అడగంగా ఇచ్చారు. ఏదో మరి నేను ఇయ్యంగానే మళ్ళీ నువ్వు కూడా నాకు తిరిగి ఇచ్చేటట్టు ఉండాలి. మాట పోకుండా నేను తీసుకొచ్చి ఇస్తాను. అయితేనే ఇస్తా మరి. సరే సార్. మాట పోయినాక బాగోదు. నేను ఎమ్మటే తీసుకొచ్చి ఇస్తాను. సామయ్య 2,000 రూపాయలు. ఈ 2,000 కాదండి, 2 లక్షల రూపాయలతో సమానం. అదే మరి నేను నా మాట పోకుండా నీకు నేను తీసుకొచ్చి ఇస్తాను. సరే మాట మీద నిలబడాలా? నీకు మాట అయితే నేను లోన్ సాయం చేస్తాను. ఓకే సామయ్య. మాట పైన ఎక్కింది కాదండి నేను. నీ డబ్బులు నాకు ఎట్లా మూట పెట్టి ఇచ్చాను, నీ డబ్బులు ముద్ర పడుకుని నేను ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. సరే నేను ఇచ్చినట్టుగా నువ్వు తిరిగి ఇస్తే నేను కూడా మళ్ళీ రెండోసారి ఇవ్వడానికి అవకాశం నీకు నేను అలాగే తీసుకొచ్చి ఇస్తాను. సరే మంచిది వస్తా అండి. ఎదురు కింద పడి డబ్బులు నాకేవద్దు. నాకు ఇవ్వాల్సింది 2,000 కాదు, 2 లక్షలు ఇవ్వాలా.
అలా ఏం చెప్పినా ఊళ్ళో పెట్టించా నీకు, నువ్వు ఇవాళ కింద ఇచ్చినైతే నేనేందుకు తీసుకుంటా డబ్బులు? సమయ పాపం మీ డబ్బులు కింద వేసాను, ఈ డబ్బులు నాకు కావాల్సిన కింద వేయద్దు, ఈ డబ్బులు పట్టుకో. కోపం వచ్చింది మరి ఆయన మాట్లాడే మాటలు. ఇవాళ తీసుకునేటప్పుడు ఏ రకంగా తీసుకున్నాం, మనం ఇచ్చేటప్పుడు కూడా అదే రకంగా ఇవ్వాలి. మరి ఇద్దామనే వచ్చింది, తీసుకొచ్చింది. ఒక ఊరు వెళ్ళాం, చిన్నగా పోయి బతిరాడు పోయి ఇచ్చిరా ఇద్దామని పని వాళ్ళకి తీసుకొస్తే అలిగిపోతుండే. చూసిన ఇచ్చిరా పోయి ఆయన ఇచ్చింది 2000, 2 లక్షలు అంటుండు. నీ వస్తే అంత కబద్దా లచ్చో మరి నేను మాత్రం ఎందుకు కింద చేస్తా నాకు తెలియదు.